అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీతోటి మనస్ఫూర్తిగా గత 11 సంవత్సరాలుగా నేను వాడుతున్న ఒక షాంపూను మీతోటి షేర్ చేస్తానండి. నాకు చెప్పాను కదా, ఒక ఛానల్లో మోకాళ్ళు దాటి జుట్టు ఉండేది. మా అమ్మాయి డెలివరీ తర్వాత థైరాయిడ్ రావటము, ఓవర్ బ్లీడింగ్, ఇలాగ దానివల్ల కొద్దిగా హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అయ్యింది. సో నేనే అంతకు వరకు మా అమ్మాయి పుట్టిన ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల వరకు రెగ్యులర్గా నేను ఎప్పుడు వాడే కుంకుడుకాయలే వాడేదాన్ని. కాకపోతే ఇవన్నీ అయ్యి నీరసం వచ్చి ఇంకా కుంకుడుకాయలు పెట్టుకోవటం కొద్దిగా కష్టమయ్యి ఎవరెవరు ఏ షాంపూలు చెప్తే ఆ షాంపూలు వాడేదాన్ని. ఇంకా హెయిర్ అనేది ఇలా పై నుంచి కిందికి రాలిపోవటమే ఉండేదండి. కిచెన్లో హెయిర్ పడేది, అందులో నా పొడవు జుట్టు కదా, దువ్వుతే కిచెన్లోను, హాల్లోను, ఎక్కడ గార్డెన్లోను, బాల్కనీలోను ఇలాగ జుట్టు అనేది పడుతూనే ఉండేది. సో ఫైనల్గా అప్పుడే మనకు ఈ అమెజాను ఇవన్నీ వచ్చాయి. వచ్చినప్పుడు యాక్చువల్గా నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను, ఏ షాంపూ బాగుంటుంది అనేసి సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక షాంపూ అనేది బాగా కనిపించింది. అది కూడా కెమికల్స్ లేకుండా pH బ్యాలెన్స్ తోటి, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాకు ఒక షాంపూ కనిపించింది. ఆయుర్వేదిక్ అండి, అది ఆయుర్వేదిక్ షాంపూ. సో నేను అంతకుముందు వాడినవన్నీ కెమికల్స్ ఎక్కువ ఉన్నవి, అవి పేర్లు చెప్పకూడదు ఎందుకంటే కొన్ని వేల మెంబర్స్ ఆ షాంపూలు వాడుతుంటారు కాబట్టి వాటి పేర్లు చెప్పకూడదు. వాళ్ళకు పడ్డాయి కదా అని షాంపూలు నాకు పడలేదు. సో నాకు పడలేదు కదా అని నేను పేరు చెప్తే అది తప్పు. సో నేనేం చేశాను, ఆయుర్వేద షాంపూ అనేది షిఫ్ట్ అయిపోయి సరే వాడితే నిజంగా అండి మిరాకిల్ అనే చెప్పాలి, నా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. సో ఈ షాంపూ వాడుతున్నా కూడా నాకు అప్పుడప్పుడు హెయిర్ ఫాల్ అనేది అయ్యింది. ఎందుకు అయ్యింది? మేము టూర్లకు వెళ్ళినప్పుడు కొద్దిగా పొల్యూషను, కేర్ తీసుకోకుండా ఉండటం, అలాగ ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అయింది. ఆ తర్వాత నా నీ పెయిన్ కానీ ఓవర్ బ్లీడింగ్ కానీ కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు అది సైడ్ ఎఫెక్ట్ వలన హెయిర్ ఫాల్ అనేది అయ్యింది. అంతేకాని షాంపూ వల్ల అయితే నాకు హెయిర్ ఫాల్ అన్నది అవ్వలేదు. తర్వాత నేను ఆయిల్స్ మార్చుకొని పెట్టుకుంటాను, హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటాను, ఎన్ని మార్చినా ఎన్ని చేసినానండి, షాంపూను మాత్రం మార్చుకున్నాను. గత 11 ఇయర్స్ పైనే అని చెప్పాలి, నాకు గుర్తున్నంత వరకు 11 ఇయర్స్ అండి. 11 ఇయర్స్ నుంచి ఎటువంటి షాంపూను నేను కొత్తదంటూ యాడ్ చేయకుండా ఒక్కటే ఒక షాంపూ తోటి నా హెయిర్ను ఇలాగా హెయిర్ ఫాల్ లేకుండా ఇంకా హెయిర్ పెరుగుతుండేలాగా చూడండి, సిల్కీగా స్ట్రాంగ్గా ఉండేలాగా ఈ షాంపూ నా హెయిర్కి ఎంతో బాగా యూజ్ అయిందండి. మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నాను, అంటే హానెస్ట్గా చెప్తున్నాను. ఎలాంటి దీంట్లో నేను అబద్ధాలంటూ చెప్పట్లేదు. కాకపోతే ఈ షాంపూ నాకు పడింది కదా మీకు కూడా పడుతుందని మాత్రం చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కరి హెయిర్కు కొన్ని షాంపూలు చాలా బాగా యూజ్ అవుతాయి. నాకు పడినది మీకు పడకపోవచ్చు, మీకు పడినది ఇతరులకు పడకపోవచ్చు. కానీ కానీ ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది. మనం ట్రై చెయ్యలేదనుకోండి, సో తెలియదు అంటే అది ఎలా పని చేస్తుంది మన నెత్తి మీద, మన హెయిర్కు అన్నది మనం ట్రై చేసినప్పుడే కానీ లేదంటే తెలియదు. కాబట్టి నేను ఆ షాంపూ ఏంటి, నేను 11 సంవత్సరాలుగా వాడుతూ నా హెయిర్ అంటే జుట్టు రాలకుండా ఇలాగా హెల్దీగా ఉండటానికి నేను వాడుతున్న షాంపూ ఏంటి అన్నది మీతోటి చూపించటం కోసము ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూశారు కదండి, ఇలా అంటే జుట్టు అలా ఊడిపోయేది, కానీ ఇప్పుడు జుట్టు అనేది ఊడట్లేదు షాంపూ మార్చినప్పటి నుంచి. సో ఆ షాంపూ ఏంటి అనేది మీతోటి చూపిస్తున్నా. ఆ షాంపూ ఏదో కాదండి, బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద వాళ్ళదండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకుంటున్నా. స్టార్టింగ్ నేను ఈ గూగుల్లో సెర్చ్ చేసి ఈ షాంపూ తెప్పించినప్పుడు మా స్టీల్ ప్లాంట్లో ఒకే ఒక షాప్లో దొరికేది. ఆ షాంపూ కూడా ఎక్కువ తెప్పించేవాళ్ళు కాదు. నేనేం చేసేదాన్ని, అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చులే అని వెళ్ళేదాన్ని. షాంపూ ఉండేది కాదు. సో మళ్ళీ పాత షాంపూ ఏదో అప్లై చేసుకునేదాన్ని, మళ్ళీ హెయిర్ ఫాల్ ఉండేది. ఇది అప్లై చేసినప్పుడు మా హెయిర్ ఫాల్ ఉండేది కాదు. ఇంకా ఎలాగబ్బా చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు అమెజాన్ యాప్
మా పిల్లలు డౌన్లోడ్ చేశారు. నా ప్రైమ్ అనేది తీసుకొని నాకు డౌన్లోడ్ చేసి, మమ్మీ నీకు ఏం కావాలైనా సరే ఇక నుంచి అమెజాన్లో తెప్పించుకో, అమెజాన్లో దొరకందంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది, ఒకసారి చూసి తెప్పించుకో అంటే సరే అని అమెజాన్లో చూశాను. అమెజాన్లో సో మనకు ఫ్రీ డెలివరీ తోటి, అంటే ప్రైమ్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ తోటి, కొన్ని ప్రైమ్ తీసుకోకుండా ఫ్రీ డెలివరీ తోటి వస్తాయి. అవి 499 మనము ఏవైనా కొంటే. సో నేనేం చేసేదాన్ని, సరే ఎలాగో తెప్పిస్తున్నా కదని బోల్డ్ అని తెప్పించేదాన్ని. ఇదిగోండి ఈ షాంపూ, ఇది ఏంటంటే మనకు వాల్యూమ్ పెంచుతుంది, బౌన్స్ అయ్యేలాగా, జుట్టు లాగా వచ్చేలాగా, ఒత్తుగా వచ్చేలాగా చేస్తుంది ఈ షాంపూ. ఇది కండిషనర్ కూడా ఉందండి దీంట్లో. మనం మళ్ళీ సపరేట్గా కండిషనర్ అంటూ ఏం యూజ్ చేయనవసరం లేదు. షాంపూ ప్లస్ కండిషనర్ తోటి మనకు ఇంత మంచి హెల్దీ హెయిర్ని ఇచ్చే షాంపూ దొరుకుతుంది. అందులోనూ కెమికల్స్ ఫ్రీ, pH బ్యాలెన్స్ బాగా ఉండేసి మనకు ఆయుర్వేద దీంట్లోనండి. ఇది ఒక్కటే కాదు, ఆమ్లా యాడ్ చేశారు, అలాగే భృంగరాజ్ తెలుసు కదండి, భృంగరాజ్ అనేది మనకు ఎంత బాగా యూజ్ అవుతుందో. సో జుట్టు బాగా పెరగటానికి, బ్లాక్ హెయిర్కు అన్నిటికీ భృంగరాజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ షాంపూ మనకు ఇంత బాగా యూజ్ అవుతుంది. సో ఈ వాల్నట్ షాంపూ అండి, ఇది అనేది వాల్నట్ షాంపూ. ఈ వాల్నట్ షాంపూ మనకు హెయిర్ అనేది ఫైన్గా థిక్గా వచ్చేలాగా చేస్తుంది. సో 100% ఇది ఆయుర్వేద రెసిపీస్ తోటే కూడుకున్నది. సో దీని గురించి నేను ఒకసారి మీతోటి చదువుతాను చూడండి. వాల్నట్ వాల్యూమ్ అండ్ బౌన్స్ షాంపూ అండ్ కండిషనర్ చూసారు కదండి. మరీ సపరేట్గా కండిషనర్ అంటే ఏం అప్లై చేసుకోని అవసరం లేదు. దిస్ రిచ్ బాడీ బిల్డింగ్ ఫార్ములా క్లీన్స్ అండ్ రివైవ్స్ హెయిర్ ఫర్ ఏ ఫుల్లర్, thicker, lifted look. pH బ్యాలెన్స్డ్ ఫార్ములా హెల్ప్స్ ప్రివెంట్ హెయిర్ లాస్, అంటే మన జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది. కంటెన్స్ వాల్నట్ బార్క్, ఆమ్లా ఫ్రూట్ అండ్ భృంగరాజ్. ఇవన్నీ మనకు ఆమ్లా కూడానండి. హెయిర్ అనేది మరి అందుకేనేమో నాకు తెలియదు, 54 ఏజ్ వచ్చినా నాకు వైట్ హెయిర్ అంటే అక్కడక్కడ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఈ షాంపూ వలన, మరి లేకపోతే నేను చేసుకొని వాడుతున్న ఆయిల్స్ వలన, లేదు నేను అప్పుడప్పుడు పెడుతున్న హెయిర్ ప్యాక్స్ వల్ల నాకైతే తెలియదు, కానీ నా హెయిర్ మాత్రం ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వైట్ హెయిర్, గ్రే హెయిర్ అనేది వస్తుంది. సో ఇది అండి మనము దీంట్లో ఇవి ఉన్నాయి కదా, దీన్ని యూజ్ ఎలా చెయ్యాలి అంటే, మీరు బాత్రూంలో గిన్నె పెట్టేసుకొని మీకు ఎంత షాంపూ కావాలో అంత షాంపూ వేసుకొని, వాటర్ వేసుకొని, ఈ మధ్యలో మీరు తలనంతా బాగా తడిపేసుకోండి. వాటర్ తోటి తలనంతా ఫుల్గా తడిపేసుకున్న తర్వాత షాంపూ ఎంత కావాలో అంత షాంపూను వేసేసుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం తడి చేసుకున్న హెయిర్కు, అంటే ముందు రోజు కానీ ఆ రోజు 2 గంటల ముందు కానీ కంపల్సరీ హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోండి. మీరు తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు, ముందు రోజు నైట్ అన్నా పెట్టాలి, లేదు మీరు స్నానం చేసే 2 గంటల ముందన్నా పెట్టేసుకొని, నేను చెప్పినట్లు ఈ షాంపూను ఎంత కావాలో అంత వేసేసుకొని, వాటర్ను కూడా మీరు ఎంత కావాలో అంత వేసేసుకొని, మరీ లూజ్గా చెయ్యకండి, కొద్దిగా పేస్ట్ కంటే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉండేలాగా వేసేసుకోండి. బాగా కలిపేసి ఇప్పుడు మనం తడిగా ఉన్న హెయిర్ను పాయలుగా తీసేసుకొని బాగా ఒకసారి అంతా బాగా రుద్దేసి బాగా ఇలాగ మసాజ్ లాగా చేసేసుకొని ఫస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి. మరొకసారి మరీ ఈ షాంపూను ఉంటుంది మనకు, ఒకవేళ తక్కువైతే మళ్ళీ కొద్దిగా వేసేసుకొని, మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని, మళ్ళీ ఇలాగ పేస్ట్ కంటే కొద్దిగా లూజ్గా తయారు చేసుకొని మరి ఒకసారి అలాగ 2 times హెడ్ బాత్ ఈ షాంపూ తోటి చేశారనుకోండి, వీక్లీ ట్వైస్, అంటే మీ ఇష్టము, వారంలో 2 సార్లు హెడ్ బాత్ చేశారనుకోండి, ఈ షాంపూ అనేది అంటే చెప్పాను కదా బయోటిక్ వాల్నట్ షాంపూ అనేది మనకు చాలా బాగా యూజ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది, జుట్టు పొడవుగా పెరుగుతుంది, థిక్గా పెరుగుతుంది. సో నేను గత 11 సంవత్సరాలుగా
వాడుతున్న ఈ షాంపూను అమెజాన్లో తెప్పిస్తున్నానండి. అమెజాన్లో మనకు యాక్చువల్గా ఇది బయట కొన్నామనుకోండి రేట్ ఎక్కువే ఉంటుంది. కానీ నాకు ఈ అమెజాన్లో ఎంతకొచ్చిందంటే 340 ml వచ్చి 360 రూపీస్కి వచ్చిందండి. కానీ బయట అయితే 499 రూపీస్ ఉంది. సో బయటికి వెళ్ళాలి అంటే మనం తయారవ్వాలి, బండి మీద వెళ్ళాలి, పెట్రోల్ ఖర్చు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే 499 ప్లస్ GST, క్యూలో ఉండాలి. ఇవన్నీ హెడేక్ పడే కంటే మన ఇంటి దగ్గరికే ఎంతో ఇలా బుక్ చేస్తే 1 డేలో వచ్చే అమెజాన్లో బుక్ చేసేస్తున్నాను. అది కూడా ఎప్పుడు బుక్ చేస్తున్నాను, ఇంత ఉంది అంటే నాకు ఇంకా ఒక 3-4 వారాలు వస్తుంది అన్నా కూడా ముందుగానే తెప్పించేసుకొని రెడీగా ఉంచుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి దొరకలేదు, లేట్ అవుతే మళ్ళీ నాకు షాంపూ మార్చాల్సి వస్తుంది, మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందేమని భయముతోటి నేను ఈ షాంపూను ఇలాగ తెప్పించేసుకొని ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటాను. సో ఈ షాంపూ వల్ల నాకు హెయిర్ ఫాల్ తగ్గిందండి. అంటే చెప్పాను కదా, 11-12 ఏళ్ళ నుంచి నా హెయిర్ ఫాల్ తగ్గింది. జుట్టు కూడా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో నేనే కట్ చేస్తూ ఉంటాను. ఎందుకో నాకు ఈ మరీ పొడవు జుట్టును పిన్ పెట్టడం ఇష్టం లేక సో కొద్దిగా హిప్ వరకు ఉంచుకొని జుట్టును కట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి. నేను చెప్పాను నా జుట్టు పెరిగింది, నా జుట్టు ఊడట్లేదు అనేసి 100% చెప్పలేను. మీ జుట్టుకు నేను బాధ్యత ఇవ్వలేను. ఎందుకంటే నేను కూడా ఎన్నో షాంపూలు ఎంతోమంది చెప్పినవి యూజ్ చేశాను. అంతవరకు నేను యూజ్ చేసినవి కెమికల్స్ ఉన్నవి. ఇప్పుడు ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకు 100% ఆయుర్వేద బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ తోటి చేసినవి. అలాగే ఇది ప్యూర్ అండ్ డెర్మటాలజిస్టులు కూడా టెస్ట్ చేయబడినవండి. సో అనిమల్ టెస్ట్ చెయ్యలేదు కాబట్టి ఇది మనకు ఎంతో బాగుంటుందనేసి దీన్ని మీకు ఈరోజు 100% రివ్యూగా మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా నేను ఎక్కడ తెప్పించాను, అమెజాన్లో. మనకు ఇంటికి త్వరగా తెచ్చిచ్చే మన ఆత్మ బంధువు అనే చెప్పాలండి. అమెజాన్ మన అందరికీ ఆత్మ బంధువేనండి. ఇలాగ చేస్తే అలాగ వచ్చేస్తుంది. సో ఆ అమెజాన్లో మనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అమెజాన్లో ఈ షాంపూను నేను తెప్పించాను. రెగ్యులర్గా 11 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నా హెయిర్ ఫాల్ని అన్నింటినీ తగ్గించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు నేను ఏ షాంపూ వాడుతున్నాను, ఇది ఎంత బాగా యూజ్ చేస్తుంది, దీంట్లో ఏమేమి వాడారు, ఇవి ఒక్కొక్కటి మనకి ఎలాగ యూజ్ అవుతుంది అనేసి. సో మీరు వీలైతే మీ హెయిర్ ఫాల్ కానీ ఇలాగా థిన్ హెయిర్ కానీ ఉంది అంటే ఒకసారి తెప్పించుకొని ట్రై చెయ్యండి. ఇది ట్రై చేసిన తర్వాత మీకు హెయిర్ ఇంకా లాస్ అవుతుందంటే మాత్రం కంటిన్యూ చెయ్యకండి ప్లీజ్. ఏదే కానీ మనకు పడలేదు అంటే మాత్రం కంటిన్యూ చెయ్యకూడదు. ఇమ్మీడియట్గా దాన్ని స్టాప్ చేస్తేనే మంచిది. కాబట్టి స్టాప్ చేసేయండి. లేదు మీకు పడిందంటే రెగ్యులర్గా యూజ్ చేయండి. అప్పుడు రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు నా మీద మీకు 100% నమ్మకం వస్తుంది. నేను షాంపూ మీద ఎలాగ 100% నమ్మకంతో మీకు రివ్యూ ఇచ్చానో మీరు కూడా అలాగే 100% తోటి హ్యాపీగా ఉంటారు. ఓకేనండి, ఇది నచ్చిందనుకోండి లైక్, వీలవుతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.